ఓష్ని గివ్వేం ఓట్లు గివ్వేం ఎలక్షన్లు అని పరిశాన్ అవుతుండొచ్చు ఊర్ల పొంట నేరి 3 రోజులు లెక్క పెడతారులా మా మన్మన్ని దోల్తే ఎమ్మట లెక్క పెట్టి చెప్తాడు అని ఎడ్డిస్తుండొచ్చు ముసలోళ్ళు వాళ్ళు గట్లనే అంటారు కానీ ఎమ్మెల్సీ ఓట్లు ఎంచే తరీకే అలాగుంటదాయే లెక్క పెట్టినే మళ్ళా లెక్క పెట్టాల్సి వస్తుండే వరకు మస్తు ఆల్చమైతుంది మండలికి మల్లన్న ఓడు ఖాయమైనట్టే గాని ఈడ ఇంకో ముచ్చట చెప్పుకోవాలబ్బా చదువుకున్న వాళ్ళ చక్కదనం ఎట్లున్నదంటే ఓటు కూడా చక్కగా వేయరాదు అవు మళ్ళా ఎమ్మెల్సీ ఎలక్షన్ లా 3,69,000 మంది ఓటేస్తే 30,000 మీద చెల్లనియే రూల్స్ ప్రకారం ఆఫీసర్లే పెన్నిస్తారు దాంతో ఎక్కువ నచ్చిన వాళ్ళకి 1 నెంబరు జరంత నచ్చిన వాళ్ళకు 2 నెంబరు తక్కువ నచ్చిన వాళ్ళకి 3 నెంబర్ వేసుకుంటా పోవాలని చిలకకు చెప్పినట్టు చెప్తే మనోళ్ళ తెలివంతోళ్ళకి పోసిరు బ్యాలెట్ పేపర్ల మీద టిక్కులు కొట్టుడు పేర్లు రాసుడు ఆటోగ్రాఫులు చెక్కుడు ఐ లవ్ యూ అనుడు ఆఖరికి మంత్రి అవుతావని కూడా రాసిరట ఉత్తమ ఓటర్లు అందులో దాదాపు 80% ఓట్లు మల్లన్న ఓట్లే మళ్ళా సేమ్ అదే రాసిపోయారు టిక్కులు పెట్టిపోయారు జై మల్లన్న అని రాసిపోయారు మళ్ళీ ఇదే కథ చేసారు ఆ విమానం టోల్క పోసిరు కానీ అవన్నీ చిత్తు కాయిదాల కింద లెక్క వాటిని రైట్ మార్క్ పెట్టడం లేదంటే తీన్మార్ మల్లన్న ఆ ఓటు సంబంధించిన దాని మీద 1 లేకుండా డైరెక్ట్ నెంబర్ 2 అనేయడం లేదా సంతకాలు పెట్టడం లాంటి వల్ల తీన్మార్ మల్లన్నకి చాలా వరకు మైనస్ అయింది బరాబర్ వేస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే మల్లన్న గెలుస్తుండే ఈ సక్కదనం చేయవాటికే సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్క పెట్టాల్సి వచ్చింది 3 రోజులైనా కౌంటింగ్ ఒడుస్తలేదు మళ్ళంతా డిగ్రీలు చదివిన వాళ్ళు లాయర్లు టీచర్లు బిజినెస్లు కొలువులు చేస్తున్న వాళ్ళే అర్థం కాకుంటే తెలిసిన వాళ్ళని అడిగినా అయిపోవు స్వతంత్ర అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే కూడా ఎక్కువ రిజెక్ట్ అయ్యే పరిస్థితులలో రిజెక్ట్ ఓట్లు ఉంటున్నాయి అంటే పట్టభద్రులు కూడా ఓటేసేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా ఈడ ఆఫీసర్లది కూడా తప్పే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లా గిట్ల ఓటేయాలని బగ్గా పబ్లిసిటీ చేయవలచుండే కడమయ్య అంటేనేమో మిషన్ లా కట్టుకొత్తుతే కథం ఇది అట్లా కాదాయే గవేం చేయనందుకు మనోళ్ళకి నచ్చినట్టే వేసిరన్నట్టు ఇంకా నయం నేనే ఎమ్మెల్సీ నేనే గెలిచినని రాసుకోలే